Welcome back to our YouTube channel Service Now by Veda Technologies. So maybe after a long time. So in the last video, we had discussed related to important tables in the Service Now. It was day 13. ఓకే డే 13లో మనం ఇంపార్టెంట్ టేబుల్స్ గురించి తెలుసుకున్నాం. అంటే సర్వీస్ నౌలో ఇంపార్టెంట్ టేబుల్స్ ఏమేమి ఉంటాయి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దెమ్. ఓకే, ఇది వచ్చేసి తెలుగు ఫుల్ కోర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో వచ్చేసేసి డే 14లో సో మనకి ప్రతిదీ ఇంపార్టెంట్ టేబుల్స్ తెలుసాయి ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్స్ ద టైమ్ టు క్రియేట్ అవర్ ఓన్ అప్లికేషన్. ఓన్ అప్లికేషన్ అని అంటే న్యూ టేబుల్. వెన్ ఐ సే న్యూ టేబుల్, ఇట్స్ న్యూ అవర్ ఓన్ ప్రాజెక్ట్. మన ఓన్ ప్రాజెక్ట్ ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఒక ఓన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అని అంటే మన యొక్క రిక్వైర్మెంట్ ఏంటి? ఒక శాంపుల్ ప్రాజెక్ట్ తీసుకొని అందులో ఒక శాంపుల్ ఫామ్ అనేది ఒక డ్రా చేసుకొని అందులో ఏ డేటా టైప్ ఫీల్డ్స్ అంటే కాలమ్స్, డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కాలమ్స్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. సో అవి క్రియేట్ చేయాలి అని అంటే డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ని మనం తీసుకోవాలి. ఈ ఎంటైర్ వీడియోలో వచ్చేసేసి మీకు పూర్తిగా ఒక శాంపిల్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి అని అంటే ఎలా మొదలు పెట్టాలి. ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, డోంట్ మిస్ ద వీడియో and you can start watching the video. Thank you. Type of options. Why type of options? If you go to incident and say new, okay, incident application open చేయగానే ఈ టైప్ ఆఫ్ ఆప్షన్ కి మీన్స్ ఈ టైప్ ఆఫ్ ఆప్షన్ మీన్స్ ఆప్షన్ అనాలా లేకపోతే ఫీల్డ్స్ అనాలా? వాట్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫీల్డ్స్. కరెక్ట్. స్టార్టింగ్ లో మనకేం తెలియదు కాబట్టి మనం ఆప్షన్స్ అన్నాం. ఇదొక ఆప్షన్ ఫామ్ లో, ఇదొక ఆప్షన్. బట్ నా మనం స్లోగా పిచ్చిన అవుతున్నాం టెక్నికల్ టర్మ్స్ కి సర్వీస్ నౌలో. సో వి నోస్ ఇట్ ఈస్ ద కాలమ్ ఆర్ ఫీల్డ్స్. సో ఇదొక టైప్ ఆఫ్ కాలమ్ అండ్ ఇదొక టైప్ ఆఫ్ కాలమా కాదా? ఇఫ్ యూ ఆస్క్ మీ, ఆర్ సిమిలర్. అండ్ దెన్ ఇదొక టైప్ ఆఫ్ కాలమా కాదా? డూ యూ సీ? అండ్ ఇదొక టైపా కాదా? ఓకే, ఇది సిమిలర్ ఉంది, ఇది సిమిలర్ ఉంది, ఇది కూడా సిమిలర్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి డిఫరెంట్ గా ఉంది, ఇది వచ్చేసి డిఫరెంట్ గా ఉంది, ఇది వచ్చేసి డిఫరెంట్ గా ఉంది. అవునా? ఇది కూడా. సో మీకు ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ కాలమ్స్ కనిపిస్తున్నాయి టోటల్ గా? ఇదొక టైప్, రెండని మెన్షన్ చేస్తున్నారు కదా, అదొక టైప్, ఇదొక టైప్. ఓన్లీ 3 టైప్ ఆఫ్ కాలమ్స్. సో మనము డిపెండ్స్ ఆన్ ఇట్. ఓకే, మనకి అప్లికేషన్ లో ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఈ అప్లికేషన్ లో నేను ఎన్ని ఎక్కువ టైప్ ఆఫ్ కాలమ్స్ కవర్ చేయగలిగితే ఆ అప్లికేషన్ నేను పిక్ చేసుకుంటా ఇక్కడ. ఎందుకనంటే వీ కెన్ కవర్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్, టైప్ ఆఫ్ కాలమ్స్. నా అజెండా ఏంటి? వీ షుడ్ బి ఏబుల్ టు లెర్న్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలమ్స్. ఇదొక టైప్, ఇదొక టైప్, ఇదొక టైప్. ఇక్కడ 3 టైప్స్ కవర్ చేయగలిగారు. బట్ మన అప్లికేషన్ లో, ఓకే, మీన్స్ మన ఫామ్ లో మనం క్రియేట్ చేయబోయే ఫామ్ లో ఎలా అయితే బిల్డ్ చేస్తామో ఫామ్ ఇలాగా, దీంట్లో మెజారిటీ కాలమ్స్ నేను కవర్ చేయగలగాలి. మెజారిటీ ఆఫ్ ద కాలమ్స్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయో మనకు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మనం న్యూ, మీకు తెలుసా ఎన్ని టైప్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయో సర్వీస్ నోలో? వీఆర్ న్యూ, రైట్? సో వీఆర్ నాట్ నోయింగ్ ఇట్. ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను ఒక ప్రాజెక్ట్ పిక్ చేసుకుంటాను. ఓకే, ఎందుకనంటే మీకు టైప్ ఆఫ్ డిఫరెంట్ కాలమ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి. ఓకే, ఏ అప్లికేషన్ అయితే ఎక్కువ టైప్ ఆఫ్ కాలమ్స్ ని ఇంట్రడ్యూస్ చేయగలదో, మీన్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉందో, ఈ ఆప్షన్స్ బేస్ చేసుకొని, సో ఐఎమ్ గోయింగ్ టు బి క్రియేట్ ఇట్ అండ్ ద బెస్ట్ వన్ విల్ పిక్ ఇట్ అట్. సో నేను వచ్చిన రిక్వైర్మెంట్స్ లో ఐ హ్యాడ్ సీన్ మెనీమా, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ and very good for your assumptions and gathering the requirements. But I suspect I see most of the type of columns or options here. If I check, right, if I check everything here, this is also fine. First one, this I see many options here. ఎక్కువ options ఉన్నాయి ఇక్కడ. And next here కొన్ని few options మాత్రమే ఉన్నాయి.
ఈ సెకండ్ ప్రాజెక్ట్లో. బట్ ఇక్కడికి వచ్చేసరికి కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మేబీ ఇక్కడ కొంచెం తక్కువ, ఇక్కడికి వచ్చేసరికి కూడా. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ద ఆప్షన్స్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు బి టేకెన్ దిస్ ప్రాజెక్ట్, దట్ ఈస్ ద ప్రాజెక్ట్ ట్రాకర్ ఇన్ ఐటీస్ ఆర్గనైజేషన్. ఓకే, ఫ్రమ్ యువర్ సైడ్ నేను ఇది చేస్తాను కదా, ఇది ఇంప్లిమెంట్ చేయాలి మీరు. దీంతో పాటు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, Yeah, okay, sir. యూ షుడ్ హ్యావ్ టు ట్రై ఎవ్రీథింగ్. నేను ఏది ట్రై చేస్తున్నా అది ట్రై చేస్తే మీకు కొత్తగా ఇన్నోవేషన్ రాదు. యూ నీడ్ టు ట్రై ఫ్రమ్ యువర్ ఎండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ టైప్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు బి టేకెన్ దిస్ ప్రాజెక్ట్ ట్రాకర్స్ ఇన్ ఐటీ ఆర్గనైజేషన్. ఎందుకనంటే నేను ఎక్కువ ఆప్షన్స్ ని ఇక్కడ చూడగలుగుతున్నాను. సో ఎక్కువ ఆప్షన్ చూడగలిగితే నా ఫామ్ కూడా ఎక్కువ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఏ టైప్ అనేది మనం డ్రా చేసుకుందాం ఫస్ట్. ఓకే, అంటే ఇక్కడ ఫామ్ ఉంది. ఓకే, ఇందులో కాలర్ ఉంది. కాలర్ అనేది ఎవరికి? కాలర్ అనేది ఎవరు అసలు? హూ ఈస్ ద కాలర్? యూజర్. అవునా? నేను ఇక్కడ క్లిక్ చేయడంతో ఎక్కడికి వెళ్ళిపోతుంది? వేర్ ఇట్ ఈస్ గోయింగ్? User list. యూజర్కి వెళ్ళిపోతుంది. యూజర్ నుంచి ఒక రికార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కరెక్టేనా? Yes, sir. సో Yes, sir. సిమిలర్ వే, అంటే ఇది లేకుండా నేను డైరెక్ట్ రాయాలి. మళ్ళీ నాకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇదొక టైప్ ఆఫ్ కాలం. ఈ టైప్ ఆఫ్ కాలం నుంచి మాత్రమే నేను వేరే టేబుల్ కి మూవ్ అయ్యేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోగలుగుతా. సో అలాగే మన ఫామ్ ఏదైతే ఉందో ఇక్కడ, ఆ ఫామ్ ని కూడా మనం ఒక డిజిటల్ వే ఫస్ట్ ఒక మనం డ్రా చేసుకోవడం, ఒక లేఅవుట్ డ్రా చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో లేఅవుట్ చెప్పండి. ఇప్పుడు ఐఎమ్ డ్రాయింగ్ ఇట్. మనకి ఎలా కనిపించాలి ఫామ్, ఆప్షన్స్ అండ్ టైప్స్ కూడా, ఏ టైప్ ఆఫ్ అయితే బెటర్ మనకి. సో ప్రాజెక్ట్ ఐడి అనేది ఉంది కదా. ప్రాజెక్ట్ ఐడి ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలా లేదా మనం మాన్యువల్ ఇవ్వాలా? Automatic generate. సో సేమ్ లైక్ ఇన్సిడెంట్ నంబర్, కరెక్టేనా? Yes, sir. ఇక్కడ ఇన్సిడెంట్ నంబర్ ప్రతి ఒక్కసారి ఫామ్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఇది ఎలా చేంజ్ అవుతుందో, సో మనకి ఈ ప్రాజెక్ట్ ఐడి కూడా ఈ ఫామ్ మీదకి వచ్చేసి ల్యాండ్ అవ్వడంతో చేంజ్ అయిపోవాలి. మీన్స్ కొత్త ఐడి అనేది ఎప్పుడు ఓపెన్ అయినప్పుడల్లా ఇవ్వాలి ఐడి. ఓకే, దట్ ఈస్ వన్. సో దిస్ దట్ ఈస్ ప్రాజెక్ట్ ఐడి. ప్రాజెక్ట్ ఐడి ఎలా ఉండాలి నీకు? నేమ్ అంటే ఎలా స్టార్ట్ అవ్వాలి? PRJ ఎక్కడ? number. INC 00 సంథింగ్. సో మన దగ్గరకు వచ్చేసరికి వాట్ వి థింక్ ఆఫ్ ఇట్? ప్రాజెక్ట్ PRJ సంథింగ్ అండ్ దెన్ 0001 ఫస్ట్ ఫామ్ కి. సో నెక్స్ట్ ఎవరైనా వచ్చి ఫామ్ ఓపెన్ చేస్తే 002. ఓకే, సీక్వెన్షియల్ గా ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ నేమ్ చెప్పండి. ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ లైక్ ఎలాగ మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటారా లేదా మీరు మాన్యువల్ ఇస్తారా? ప్రాజెక్ట్ నేమ్ రిక్వైర్మెంట్స్, ప్రాజెక్ట్ నేమ్ అంటే నేనేమంటున్నా అంటే ఒక సపరేట్ గా ఇక్కడ క్లిక్ చేయడం తోటి ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకోవాలా ప్రాజెక్ట్స్, ఒక ప్రాజెక్ట్ ని, లేదా నేను మాన్యువల్ గా ఇవ్వాలా ప్రాజెక్ట్ ని? Manual. ఎనీవన్? లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటే బెటర్ కదా. అంటే మన ఆర్గనైజేషన్ లో లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఒక టేబుల్ లో మెయింటైన్ చేసి ఆ టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ కదా. అంటే ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్. Okay. ఇప్పుడు మన ఆర్గనైజేషన్ లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో ఫస్ట్ ఇది ప్రాజెక్టులు ఉంటేనే కదా ఇవన్నీ మనం ప్రాజెక్ట్ ట్రాక్ చేయగలం. ఫస్ట్ పాయింట్. Yes. Yes. అవునా? సో నేనేమంటున్నా అంటే కొంచెం అడ్వాన్స్డ్ గా ఈ ప్రాజెక్ట్ ఉంది కదా,
ప్రాజెక్ట్ నేమ్ అనేది సపరేట్ ఒక టేబుల్ ఉంటుంది. ఇప్పుడు sys_user గ్రూప్స్ ఎలాగ ఉంటుందో మనకి ప్రాజెక్ట్ నేమ్స్ అనేది ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో ప్రాజెక్ట్ నేమ్స్ క్రియేట్ చేస్తాం, ప్రాజెక్ట్ పేరు అవన్నీ. అక్కడ నుంచి నేను ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటా ఆ టేబుల్ క్రియేట్ అయ్యేసి. అది ఓకేనా? రిక్వైర్మెంట్ ఫామ్ Okay. Yes, sir. Yes. Okay, sir. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసేసి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటా, సేమ్ లైక్ కాలర్ ఇన్సిడెంట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంటే ఎంటర్ Manual. చేయడమా, ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవడమా. Enter చేయండి. Project description. So maybe we need to enter it. Okay. Enter చేయడానికి. నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఉంది. how about ప్రాజెక్ట్ స్టార్ట్? Selection. అదేంటి? వాట్ యు సెలెక్ట్? ప్రాజెక్ట్ స్టార్ట్ Dates. అంటే డేట్స్. Date. కరెక్టేనా? డేట్స్ అంటే ఇక్కడ ఒక డేట్ కనిపించాలి మనకు, క్యాలెండర్. ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. కరెక్టేనా? Yes, sir. ఇక్కడ క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ పాయింట్ క్లిక్ చేయడం తోటి నాకు ఇది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎండ్ డేట్ కూడా సేమ్. కరెక్టేనా? Yes. ప్రాజెక్ట్ ఎండ్ ఆల్సో సిమిలర్. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమేషన్ డేట్. ఇది కూడా ఒక డేట్. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ డేట్, ఇది కూడా డేట్ టైపే కదా. Yes. ఇంప్లిమెంటేషన్ డేట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ అని అంటే వాట్ ఈస్ ఇంప్లిమెంటేషన్? అంటే అయిపోవడం. ప్రొడక్షన్ కి వెళ్ళడం. దెన్ వాట్ ఈస్ దిస్? End date means like it's the same. Both will be same actually. General way. Okay. End means it is kind of I am assuming like ఈ ప్రాజెక్ట్ అనేది స్టాప్ అవ్వటం మన ఆర్గనైజేషన్ కి. ఇంప్లిమెంటేషన్ అంటే రిలీజెస్ అనుకుంటున్నాను నేను. సో ఒక ప్రాజెక్ట్ అనేది మల్టిపుల్ రిలీజెస్ ఉంటాయి కదా, ఒక్కటే రిలీజ్ ఉండదు కదా. ఇంప్లిమెంటేషన్ డేట్ అని అంటే ప్రాడ్ డేట్, సంథింగ్ లైక్ దట్. అంటే R1 రిలేటెడ్ ప్రాడ్ డేట్. నెక్స్ట్ మళ్ళీ వర్క్ చేస్తారు R2 ఇంప్లిమెంటేషన్ డేట్, సంథింగ్ లైక్ దట్. బట్ ఎండ్ అని అంటే మనకు ప్రాజెక్టే కంప్లీట్ గా మన దగ్గర నుంచి ప్రాజెక్ట్ ర్యాంప్ డౌన్ అవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఇట్. ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ అని అంటే లైవ్ లో మనం ఎప్పుడు మూవ్ చేస్తున్నాం ప్రాజెక్ట్ ని. ఓకే, ఇంప్లిమెంటేషన్. ఫైన్. నెక్స్ట్ ఏముంది? ప్రాజెక్ట్ మేనేజర్. చెప్పండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు. Manager list from organization, it will show the manager list. ఫర్ అవర్ పర్పస్ ఏం చేద్దామనంటే ఓన్లీ యూజర్ టేబుల్ నుంచి కాకుండా, ఓకేనా, జనరల్ గా చెప్తున్నా నేను, లేకపోతే యూజర్ టేబుల్ నుంచి కూడా మీరు మేనేజర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూజర్ టేబుల్లోనే అందరూ ఉండేది. ITIL పీపుల్ కానీ, మేనేజర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ అందరూ ఉండేది ఎక్కడ? హెచ్ఆర్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ టేబుల్లో మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే యూజరే కదా. ఈజ్ ఆల్సో ద యూజర్. రైట్ ఆర్ రాంగ్? Yes. సో ఇక్కడ నుంచి ఒక యూజర్ టేబుల్ ని ఇక్కడ క్లిక్ చేయడం తోటి ఇక్కడ యూజర్ టేబుల్ కి రూట్ అవ్వాలి. ఆ యూజర్ లో మన మేనేజర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అంతే. ఓకే, అది ప్రాజెక్ట్ మేనేజర్. నెక్స్ట్ యూజర్. హీఈస్ ద యూజర్. మీన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ సంథింగ్ యూజర్. ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ టీమ్. ప్రాజెక్ట్ టీమ్ ని మనం గ్రూప్ లాగా క్రియేట్ చేసుకున్నామా? అసైన్మెంట్ గ్రూప్ లా ఎలాగ ఉన్నాయో మనకు ప్రాజెక్ట్ టీమ్ కూడా ఒక గ్రూప్. అలాగే ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకుని అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో మీన్స్ ప్రాజెక్ట్ టీమ్ అని అంటే డెవలప్మెంట్ టీమ్, సంథింగ్ డేటాబేస్ టీమ్ అని, ఆర్ సంథింగ్, ఎనీథింగ్, we will segregate it.
ఓకే, అది ఓకేనా? ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నా కాలర్లో ఇన్సిడెంట్లో కాలర్ అనేది ఎలా ఉందో ఇక్కడ దీనిపైన క్లిక్ చేయడంతో it will be routing to some other table. Some other table is where we are creating. Before we will be creating one table. The table is project team. Means ఇక్కడ అసైన్మెంట్ అనేది ఎలా ఉందో ఎగ్జాంపుల్ గా అసైన్మెంట్ గ్రూప్స్ లో గ్రూప్స్ అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ. సిమిలర్ వే మన ఓన్ అప్లికేషన్స్ లో ఇక్కడ నేను క్లిక్ చేయడంతో ఇక్కడ ఒక సపరేట్ టేబుల్ కి రూట్ అవ్వాలి. సపరేట్ టేబుల్ అనేది టీమ్స్, డిఫరెంట్ టీమ్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. సో అక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ చెప్పండి. టోటల్ ఎస్టిమేషన్ అవర్స్ అంటే ఓన్లీ అవర్స్ ఏనా? ఎస్టిమేషన్ అవర్స్, డేట్ కాదు, ఇది ఓన్లీ అవర్స్ ఏనా? Yes, sir. It's only hours. ఓకే, అవర్స్ అంటే మనం మాన్యువల్ ఎంటర్ చేయడం అనేది. హౌ ఇట్ ఈస్? Yes, we need to enter manually every Okay. time. నెక్స్ట్ వర్క్, రిమైనింగ్ అవర్స్, కంప్లీటెడ్ అవర్స్. రిమైనింగ్ అవర్స్ అండ్ కంప్లీటెడ్ అవర్స్ అది కూడా మాన్యువల్ ఎంటర్ చేయడమా లేకపోతే మనం ఆటోమేట్ చేయొచ్చా మనం? ఇప్పుడు ఎస్టిమేట్ అవర్స్ ఇస్తాం కదా, దాంట్లో Estimation కంప్యూటర్ hours. అవర్స్ ఇస్తే ఎస్టిమేట్ అవర్స్ అనేది మాన్యువల్ గా ఎంటర్ ఇవ్వాలి టోటల్. సో రిమైనింగ్ అవర్స్ లో మనం ఎడిట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వస్తే బెటర్ అది ఆప్షన్. ఓకే, లైక్ కంప్యూటర్ Okay. టూ మాన్యువల్. నేనేమంటున్నానంటే ఇక్కడ we have this no completed hours. సో ఎస్టిమేషన్ అవర్స్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 300. ఓకే, ఆ 300 నుంచి కంప్లీటెడ్ అవర్స్ ఒకవేళ 100 ఇచ్చామనుకోండి, రిమైనింగ్ అవర్స్ ఆటోమేటిక్గా రావాలి. ఎస్, అండర్స్టాండ్? ఇవి రెండు మాన్యువల్గా ఇస్తా, బట్ రిమైనింగ్ అవర్స్ మాత్రం నాకు మాన్యువల్గా రావాలి. అది నా ఎక్స్పెక్టేషన్. ఓకే, కంప్లీటెడ్ అవర్స్ అండ్ రిమైనింగ్ అవర్స్ ఇది. సో ఇవి రెండు నేను మాన్యువల్గా ఇస్తా, బట్ ఇది మాత్రం క్యాలిక్యులేషన్ చేసుకొని నాకు ఇవ్వాలి ఆటోమేటిక్గా. ఓకే, రిమైనింగ్ అవర్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం మనం. నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టేటస్. చెప్పండి, ఏ టైప్ కావాలి మీకు? డ్రాప్ డౌన్ లో నుంచి సెలెక్ట్ చేసుకో. ఐ ఓకే, మీన్ కంప్లీటెడ్, పెండింగ్ అట్లా ఆప్షన్స్. సో ఇక్కడ ఎలా ఉంది? ఇది మేబీ కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు. ఇక్కడ చూడండి, ఆప్షన్స్, స్టేట్ అనేది ఇక్కడ కూడా ఉంది కదా మనకి, డిఫరెంట్ స్టేట్స్. సో అలాగనే ఒక డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం. సో మన సర్వీస్ నౌలో ఆ టైప్ ఆఫ్ డ్రాప్ డౌన్స్ ని ఏమంటారంటే చాయిసెస్ అంటారు. సర్వీస్ నౌ టర్మినాలజీలో దీన్ని ఈ టైప్ ఆఫ్ అంటే ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం ఇలాగా. సో ఆ టైప్ ఆఫ్ కాలమ్స్ ని మనం చాయిసెస్ అంటారు. చాయిస్. ఓకే, దట్ వీ విల్ క్రియేట్ ఇట్. ప్రాజెక్ట్ స్టేటస్ వచ్చేసి డ్రాప్ డౌన్, ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అండ్ అయిపోయిందా సంథింగ్, ఏవో ఆప్షన్స్ పెట్టేసేద్దాం. ఆప్షన్స్, దిస్ ఇస్ ద ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రయారిటీ. ప్రయారిటీ అంటే ఎంత ఇంపార్టెంట్ మన క్లయింట్ అని. ఓకే, ఎంత పెద్ద అకౌంట్ మనకు అది ప్రాజెక్ట్. ప్రయారిటీ అంటే 1 2 3 సంథింగ్ ఇద్దాం. ఓకే, 1 2 3 4. నెక్స్ట్ బిల్లింగ్ కోడ్. ప్రాజెక్ట్ బిల్లింగ్ కోడ్ ఎలాగా? మాన్యువల్ ఎంటర్ చేద్దామా లేకపోతే ఆప్షన్స్ నుంచి తీసుకుందామా? ప్రాజెక్ట్ బిల్లింగ్ కోడ్ చెప్పండి. బిల్లింగ్ కోడ్ ఉంది కదా, నేనేమంటున్నా అంటే ఒక 10 ఆప్షన్స్, 15 ప్రాజెక్టుల 20 ప్రాజెక్టుల పెట్టేసుకొని ఒక డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సేమ్ మనం స్టేట్ ఇవన్నీ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నామో అలాగే ప్రాజెక్ట్ స్టేట్ ఉంది కదా, ఒక డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇది కూడా అలాగే. ఓకే, నెక్స్ట్ క్లయింట్ పిఓసి. క్లయింట్ పిఓసి ఎలాగా? మాన్యువల్గా ఎంటర్ చేద్దామా? పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్లయింట్ సైడ్ నుంచి. సో మాన్యువల్గా ఎంటర్ చేయడం బెటర్. నెక్స్ట్ క్లయింట్ ఫోన్ నెంబర్. సో ఇది కూడా మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తాం, బట్ ఐకాన్ రావాలి మనకు పక్కకి.
ఐకాన్, ఇట్లా ఫోన్ అనేది ఐకాన్ సంథింగ్ రావాలి, చూపించాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ బిఏ నేమ్, ప్రాజెక్ట్ From బిఏ, user list. యూజర్ లిస్ట్. వెరీ గుడ్. బిఏ నేమ్, somewhere you should have to select it, that is the user list. బిఏ అనేవాడు యూజర్ కాబట్టి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అంటే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ లో ఉందా లేదా అంతే. ఎస్ ఆర్ నో మెయింటెనెన్స్ లో, ఆర్ ఇగ్నోర్, 3 ఆప్షన్స్. అంటే ప్రాజెక్ట్ అయిపోయాక మనం మెయింటెనెన్స్ కి ఇస్తున్నామా లేదా, మనం సపోర్ట్ చేస్తున్నామా లేదా. ఒక డ్రాప్ డౌన్ తీసుకుందాం, మళ్ళీ 3 ఆప్షన్స్ పెట్టుకుందాం. ఓకే, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్, Yes, sir. డ్రాప్ డౌన్, ఎస్, నో, సంథింగ్ లైక్ ఇగ్నోరబుల్. నెక్స్ట్ కామెంట్స్ అని అంటే యూ కెన్ ఎంటర్ ఎనీథింగ్ అని అంటే ఇలాగా పెద్ద బాక్స్ పెట్టుకుందాం. ఓకే, దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. మా ఫీల్ ఫ్రీ టు యాడ్ ఇఫ్ యూ నీడ్ ఆర్ వాంట్ ఇట్ బి యాడ్ ఎనీథింగ్. డిజైన్ బేస్ చేసుకొని ఈ ఫామ్ మనం ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నాం మనం ఇప్పుడు. సో ఎక్కడ ఏ టైప్ ఆఫ్ యూజ్ చేయాలనేది కొంచెం ఐడియా ఉంది మనకి. సో మనకు ఐడియా ఉన్నంతలో ఫస్ట్ బిల్డ్ చేద్దాం, ఎంత వీలైతే అంత. తర్వాత ఇంకా టైప్ ఆఫ్ కాలమ్స్ ని కూడా మనం యాడ్ చేద్దాం. సో ఇస్ దట్ ఓకే ఎవ్రీవన్? ఎస్, నో? ఇది ఇప్పుడు ఒక మైండ్ లో ఉందా మనకి? వి హ్యావ్ ఇట్ ఇన్ మైండ్. అంటే మనకి ఎంతో కొంత అజంప్షన్ ఉంది. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు వాడికి ఒక ప్లాన్ అనేది ఎలాగా ఉంటుందో మనం ఒక చిన్న ప్లాన్ పెట్టుకుందాం ఇప్పుడు మన మైండ్ లో ఎక్కడ మ్యూట్ చేయాలనేది. ఓకే, సో సార్ ఇంకో ఆప్షన్ కూడా యాడ్ చేయొచ్చు కదా, అంటే ప్రాజెక్ట్ ఎన్హాన్స్మెంట్కి వచ్చిందా లేదా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలని యా, వీ కెన్ కీప్ ఇట్. విల్ బి ఎన్హాన్సింగ్. ఫస్ట్ ఇవి ఉన్నాయి ఆప్షన్స్ చేసేసి ఇందులోనే ఇంకా ఎన్హాన్స్మెంట్ చేద్దాం డెఫినెట్ గా. ఫర్ నౌ మనకు ప్లేస్ కూడా లేదు ఇక్కడ ఫామ్ లో అంటే ఇప్పుడు. సో ఐ హ్యాడ్ టేకెన్ ఇట్ స్క్రీన్ షాట్. దిస్ ఈస్ అవర్ స్క్రీన్ షాట్ ఫర్ అవర్ డైలీ రెఫరెన్సెస్. ఓకే.